లవ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. లవడా లవడారా ఇలా చెప్పే పువ్వుల్ని చేశారా మిమ్మల్ని. అందుకే 24 గంటలు పూల గొడవ, రోజా పూలు ఏ అమ్మాయికి ఇద్దామా అని. లవ్ని ఇలా ఓవర్ యాక్షన్తో ఎక్స్ప్రెస్ చేసేది సినిమాల్లోనే. సినిమాల్లో ఉన్నంత అందంగా ఉండదు ప్రేమ ఇక్కడ. సినిమాల్లో అందమైన ఫ్రేములు పెట్టి పదాలతో ప్రాసలల్లి మ్యూజిక్ పెట్టి కొడతారు. బాగుంటుంది చూడడానికి వినడానికి. ఎందుకంటే అవి రాసేది డైరెక్టర్స్, వాళ్ళు క్రియేటివ్ పీపుల్, అందంగా రాస్తారు, అందంగా తీస్తారు కాబట్టి. బట్ రియల్ లైఫ్లో లవ్ అంత అందంగా ఉండదు. ఎందుకంటే మనకంత సీన్ లేదు. మన లవ్ ఇంకో రకం, ఇది వేరు. మన లవ్లు అన్నీ కమర్షియల్ ఉంటాయి, సెక్సువల్ ఉంటాయి. ఎక్కడో చాలా రేర్గా ఎమోషనల్ లవ్ ఉంటుంది. ఈ కమర్షియల్ అండ్ సెక్సువల్ బ్యాచ్ అంతా ఎమోషనల్ లవ్ని తొక్కేస్తారు. ఆ ఎమోషనల్ గల్లు ఏం చేస్తారు పాపం, మూలకెళ్ళి ఏడ్చుకుంటారు. మేము మోసపోయాం, మమ్మల్ని చీట్ చేశారు లవ్లో అని. పాపం వాళ్ళకేం తెలుసు ఇక్కడ ఎక్కువ కమర్షియల్ అండ్ సెక్సువల్ రిలేషన్సే ఉన్నాయని. కమర్షియల్ అండ్ సెక్సువల్ అంటే మనం చూస్తున్నవి. ఒకటి మనీ కోసమో, ఇంకొకటి సెక్స్ కోసమో, ఏదో ఒక అవసరం కోసం ఏర్పరచుకున్న బంధాలే ఇవన్నీ. వాళ్ళు దానికి హైలైట్గా ప్రేమ అని పేరు పెట్టేసుకున్నారు. మధ్యలో వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతుంటారు, తాగుతుంటారు, తిడుతుంటారు. అవి చూసి నేను నా తల తీసి గోడకేసి కొట్టుకుంటుంటా. సైకలాజికల్ డిజార్డర్స్, మెంటల్ నా కొడుకులు వీళ్ళంతా. అక్కడ ప్రేమ ఉండదో ఏముండదో ఏడుస్తుంటారు. అరే ప్రేమ అనే పేరు చిన్నప్పటి నుంచి మీరు చుట్టుపక్కల చూసి నేర్చుకున్నారా, సినిమాల్లో చూసి నేర్చుకున్నారా అనేది మీకే అర్థమవుద్ది. ఒక్కసారి కరెక్ట్గా ఆలోచించండి. సినిమాలు చూసి అదొక మంచి లవ్ స్టోరీ అయితే ఆ స్టోరీతో మీ స్టోరీ కంపేర్ చేసుకొని నువ్వు ఒక హీరో, నీ లవరో హీరోయిన్ అయిపోయి ఆ పాటల్ని వీడు ఇంకా ఫీల్ అయిపోయి పాడుకుంటుంటాడు, అక్కడ ఆమె ఫీల్ అయిపోయి పాడుకుంటుంటుంది. ఇద్దరు స్టేటస్లో పెట్టుకుంటారు. కళ్ళు మూసుకుంటే వీడి కళ్ళు ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంటారు. వీడు హీరో, ఆమె హీరోయిన్, మిగతా వాళ్ళంతా కమెడియన్స్. అలా ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు కానీ ఆ హీరోయిన్ దూరం అయితే ఈడు ఏడుస్తాడు. ఇంకా సినిమా డైలాగులన్నీ వాడేస్తుంటాడు స్టేటస్లో. గుండె బద్దలైపోతాడు, కన్నీళ్ళు వరదలైపోతాయి. అరే మనస్సు అనే పదం ఎక్కడున్నారో నాకు అర్థం కాదు. సినిమాలో కాకపోతే ఎక్కడున్నావు? ఇంకా ఆ పదాన్ని మాటి కుస్తే అటేసి ఇటేసి ఇంత పెద్ద కొటేషన్ రాసి తలకాయ తింటారు. ఎందుకు రా నాయన? దయచేసి ఆ సినిమాటిక్ లవ్ నుంచి బయటకు రానరా ఫస్ట్. మనం అలా అనుకుంటాం తప్ప ప్రేమ అనే పదానికి అంత సీన్ లేదు. అది ఇక్కడ ఎక్కడా లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి, దూరం నుంచి అందరూ బాగుంటారు. ఎంత అందమైన అమ్మాయి అయినా బోర్ కొడితే బొంగులాగే ఉంటుంది. ఎంత పోటుగాడైనా ఆడితో కొన్ని రోజులు స్పెండ్ చేస్తే ఆడు ఊపేంటో కూడా తెలిసిపోద్ది. దూరంగా ఉంటూ ఏ సాయంత్రమో ఏ పార్కులోనో కలుస్తూ ఊహల్లో బ్రతికేయడం కాదు. 1-2 నెలలు కలిసి దగ్గరగా స్పెండ్ చేయండి. ఒకరి నెగిటివ్ పాయింట్స్ ఇంకొకరికి తెలిసిన తర్వాత ఖచ్చితంగా బోర్ కొట్టేస్తారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఏం ఉండదు అక్కడ. ఒక మనిషికి ఇంకో మనిషితో దగ్గరగా స్పెండ్ చేసినప్పుడు కొన్నాళ్ళకు బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే ఎగ్జైట్ చేసేంత కెపాసిటీ ఎవరికి లేదు ఇక్కడ. ఎన్నాళ్ళని చేస్తారు, కొన్నాళ్ళకు బోర్ కొట్టేస్తారు. ఊహల్లో బ్రతుకుతూ టైం వేస్ట్ చేయొద్దు. ప్రతి డాష్ గార్డ్ మీద, ప్రతి డాష్ దాని మీద ఎదవ ఎక్స్పెక్టేషన్లు వద్దు. మన పని చేసుకున్నావురా, పనే మజా వేస్తుంది. పని చేసుకుంటే అన్నీ వస్తాయి. అది ఎప్పటికీ బోర్ కొట్టదు. ఎవ్రీడే న్యూ ఎగ్జైట్మెంట్ ఇస్తుంటుంది. టైం వేస్ట్ అవ్వరాలు, పనికి మన పనులు వద్దు. సెక్స్, ప్రాణమున్న ప్రతి జీవికి ఉండే ఫీలింగ్ సెక్స్. నువ్వు ఒక మనిషివి, నువ్వు మగ, తను ఆడ. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇద్దరూ తెలివైన వాళ్ళే. ఇద్దరికి సేమ్ బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. ఒక్క ఫిజికల్ స్ట్రక్చర్లోనే తేడా ఉంటుంది. ఇద్దరూ కలిసి కాస్త టైం స్పెండ్ చేయాలనుకుంటే చేయండి, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోండి. దానికోసమే ఘోరాలు, దరిద్రాలు, దారుణాలు చేయొద్దు. అంత ల్యాగ్ చేయొద్దు, అంత ఓవర్ యాక్షన్ వద్దు. సెక్స్ ఈజ్ జస్ట్ ఏ రిలాక్సేషన్, దాట్స్ ఇట్. ఎమోషనల్ కనెక్షన్లు పెట్టుకొని టైం వేస్ట్ చేయొద్దు. నీకో జర్నీ ఉంటుంది, తనకో జర్నీ ఉంటుంది. ఇక్కడ ఆగిపోయి టైం వేస్ట్ చేయొద్దు. నాకు పర్సనల్గా ఏ జర్నీ లేదు, చేయాల్సింది ఏమి లేదు, తనకు అలాంటి జర్నీస్ ఏం లేవు అనుకుంటే ఇద్దరు పనికి మాలిన వాళ్ళే. అలా కంటిన్యూ అవ్వండి, సెట్ అయ్యింది మీకు. ఫైనలీ మ్యారేజ్, పెళ్ళి తోడు కోసం. నీతో నువ్వు బ్రతకలేవు కాబట్టి, నీకు నువ్వు బోరు కొట్టేస్తావు కాబట్టి, లైఫ్ లాంగ్ ఒక్కడవే ఎలా బ్రతికేస్తావనే భయం ఉంది కాబట్టి పెళ్ళి. సరే, నీపై నీ కాన్ఫిడెన్స్ లేనప్పుడు, ఒంటరిగా నీ జీవితంలో నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడు ఇక చేసుకో. ఒక తోడు తెచ్చిపెట్టుకో. నీలాంటి వాడు బ్రతకలేడు రోయ్. ఒరే మీకు దండం పెడతా, విత్తనాలు వేయడానికి మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోకుండా. విత్తనాలు వేయాలి, వంశాభివృద్ధి చేయాలి, మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే మైండ్ సెట్తో చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. మీరేసే విత్తనాలకి 10% పనికొచ్చే మొక్కలు మొలుస్తుంటే 80-90% పనికిరాని పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. భూమికి భారం. క్లియర్గా చెప్పాలంటే పుట్టే పిల్లల్లో పనికొచ్చే వాళ్ళకంటే భూమికి భారమయ్యే సోది నా కొడుకులే ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒకడు టెర్రస్ ఎక్కి టెన్షన్ పడిపోతూ మొబైల్ చూసుకుంటున్నాడు. వాడి కళ్ళు రెడ్గా ఉన్నాయి, బాగా టైడ్ అయిపోయినట్టున్నాడు. అంత టెన్షన్ పడుతూ చూసుకుంటుంటే పాపం నైట్ అంతా ఏం వర్క్ చేశాడో, ఏ రిజల్ట్ కోసం చూస్తున్నాడో అనుకున్నాను.
సడన్గా ఎస్ 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 అని అరుస్తుంటే ఏంటా అని కనుక్కుంటే వాడు ఆడే మొబైల్ గేమ్లో విన్ అయ్యాడంటాడు. గ్రేట్ సక్సెస్ కదా. వాడి ఏజ్ 25. అది అలాంటి పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. మీరు పెళ్ళిళ్ళు చేసుకొని సాధించేది ఇది. మీపై మీకు కాన్ఫిడెన్స్ లేక, చేయాల్సింది ఏ పని లేక పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పనికి రానోళ్ళంతా భూమి మీద పడేసి భూమికి భారం అవుతున్నారు తప్ప ఏమన్నా లాభమా? ఏం సాధిస్తున్నారా నాకు అర్థం కాదు. పెళ్ళిళ్ళు చేసుకొని మా మగ దొంగ నా కొడుకులంతా మీ ఆడోళ్ళని పెళ్ళి అని పేరు చెప్పి అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, వంట చేయడానికి మాత్రం యూజ్ చేసుకుంటున్నారు. మీరంతా వీక్గా ఉండొద్దు. మీరు అది మాత్రమే కాదు, ఇంకా చాలా చేయగలరు. పెళ్ళి అనే పేరుతో ఇంట్లో ఉండిపోవద్దు. మగాళ్ళు కూడా ఇంట్లో ఉండే భార్యను పోషించడానికి చాలా కష్టాలు పడుతుంటారు. లేనిపోని హెడేక్లు తెచ్చుకుంటుంటారు. ఇక్కడ ఒకరినొకరు పోషించాల్సిన అవసరం లేదు. ఎవరి బ్రతుకు వాళ్ళు స్వతంత్రంగా బ్రతకగలరు. ఆడ మగ ఇద్దరికీ సేమ్ బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. బిలీవ్ మీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నువ్వు కరెక్ట్గా తెలుసుకొని బ్రతికితే. 70-80 ఏళ్ళు వచ్చిన ముసలాయన్ని ఏం చేసావు లైఫ్ అంతా అని అడిగితే, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మన వాళ్ళతో ఆడుకుంటున్నాను, నా బాధ్యతలన్నీ తీరిపోయాయి అని చెప్పే ప్రతి ఓల్డ్ మ్యాన్ లైఫ్ టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఇంత జీవిత కాలంలో వాళ్ళకి అంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. గట్టిగా మాట్లాడితే అది చేయడానికి దూల తీరిపోయిందంటారు. కరెక్ట్గా ఒకసారి ఆలోచించండి. ఈ పెళ్లి వల్లే స్వార్థాలు కూడా పెరిగాయి. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, తర్వాతి నా తరం బాగుండాలి అనే ఒపీనియన్తోనే చాలామంది డబ్బు కూడబెట్టాలని చూసుకుంటున్నారు. ఆ డబ్బు సంపాదించడానికి చాలా దారుణాలు చేస్తున్నారు. ఒకడు ఇంకోనే ముంచుతాడు. నా జీవితం నేను బ్రతికితే చాలు హ్యాపీగా అనుకుంటే అంత డబ్బు కూడబెట్టి అన్ని దారుణాలు చేయక్కర్లేదు కదా ఎవడు. ఈ లవ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ యాక్షన్, మీనింగ్లెస్, టైం వేస్ట్. మ్యారేజ్ ఏదైనా సాధిద్దామనుకునే వాళ్ళకు వెయిట్. అది ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా ఫ్రీడమ్ ఉండదు. సెక్స్ ఈజ్ ఆల్ అబౌట్ రిలాక్సేషన్. ఈ మూడిటి కోసం టైం వేస్ట్ చేయొద్దు. ఎప్పటికీ బోరు కొట్టనివి, ఫర్ ఎవర్ ఫ్రెష్గా ఉండేవి నేచర్, మ్యూజిక్, నువ్వు, నీ పని ఎప్పటికీ బాగుంటాయి. జీవితం చాలా బాగుంటుంది. అలా బ్రతికి